హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవిఆర్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మొక్కజొన్న గారెలు అయితే చేయబోతున్నాను. మొక్కజొన్న గారెల కోసం ముందుగా 3 మొక్కజొన్నలను అయితే తీసుకొని పైన ఉన్న లేయర్ మొత్తం అయితే ఒలిచేసుకొని ఆ తర్వాత పైన ఉన్న పీచు అంతా అయితే తీసేసుకొని నీట్గా అయితే మొక్కజొన్నలు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఆ మొక్కజొన్నల్ని మొత్తం గింజలు మొత్తం తీసేసుకొని ఒలిచేసుకుంటున్నాను. మొక్కజొన్న మొత్తం ఒలిచేసుకొని గింజలన్నీ ఒలిచేసుకొని ఒక ప్లేట్లో అయితే పోసేసుకున్నాను. ఆ ప్లేట్లో పోసుకున్న గింజలన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని 3-4 పచ్చిమిర్చి చీలికల్ని సన్నగా కట్ చేసి వేసేసుకొని ఆ తర్వాత అందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ జీలకర్ర, ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసి సన్నగా అయితే ఇందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం గట్టిగానే పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత దాంట్లోకి సన్నని ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కరివేపాకుని కట్ చేసి వేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే గ్యాస్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని హీట్ అవ్వనివ్వాలి. తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలను అయితే ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల అనేది వేగదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్కటిగా వేసేసుకొని అన్ని గారెలు అయితే వేయించేసుకుంటున్నాను. మొత్తానికి మనం మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు అయితే మనం ఉల్లిపాయ చట్నీతో కానీ పచ్చిమిర్చి చట్నీతో కానీ లేదా కేచప్తో కానీ వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయాయి. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.